ఏనా ముద్దుల పెండ్లామా దా గిదే మన గడి. ఏమైందే? వరసకి సవత అవుతుంది, పిలిస్తే అక్క అవుతుంది. గతి రావాలే, ఆరతి పెట్టాలే, గప్పుడు అడుగు పెడతా. అసలు శిశుల దొరతనం గిదేనే. దొరతనం అంటే గిట్లనే ఉండాలి. వస్తాది. ఏ మీరాబాయ్, నా పెద్ద పెండ్లామా, నీ సెల్లొచ్చింది. తోడబుట్టింది కాదు, నేను తోలుకొచ్చింది. అచ్చి ఆరతి పట్టి లోపలికి పిలువవే నీ సెల్లిని. నేను బతికుండగానే మళ్ళొక పెళ్లి చేసుకున్నాడు తప్పు కాదా? హత్తెరికి తప్పప్పుల గురించి నాకు చెప్తావే? నీ ముత్తాతకి 12 మంది పెండ్లాలు, నీ తాతకి 8 మంది పెండ్లాలు, గాడి దాకెందుకే నీ అయ్యకు 5 పెండ్లాలు, నాకు 2రేనానే? గంత సౌకగున్నానే? నేను ఒప్పుకోనంటే? ఒప్పుకుంటావా? ఈ భూమి మీదకెళ్ళి తప్పుకుంటావా? నన్ను ఒప్పిస్తావేమో, రుద్రంగి మందిని ఎట్లా ఒప్పిస్తావు? బయటికొచ్చి మందికి చెప్పు, నీకు పిల్లలు పుట్టరని, నువ్వు గొడ్రాలు అని. నాకిప్పుడు 3వ నెల. నీకు 3వ నెల 30వ నెల అని ఎవడో అడగలే. వచ్చి కథలు పడకో. బయటికొచ్చి మందికి చెప్పు సమ్మతం అని. నాలో ఉన్న అసలీ భీమరావు బయటికి వచ్చే వరకు సంజే. రుద్రంగి ప్రజలకి వందనం. దొరకి వారసత్వం లేకుంటే నా లెక్కే రుద్రంగి కూడా గొడ్రాలైతది. మళ్ళా దొరని మనం చూడలేము. గందుకే నా సమ్మతంతోనే 2వ పెండ్లి జరిగింది. ఇండ్ల దొర తప్పేం లేదు. ఏ జోరాబాయ్, నా పెద్ద పెండ్ల మీరాబాయ్ ఆరతి పట్నికి వచ్చింది. దా మళ్ళేమాయా? కాలు కింద పెడితే చెప్పుకి మಣ್ಣంటుతుంది. ఏయ్ దొరా, మరిగే చెప్పుకి విన్నారే? పేరు చెప్పాలని తెలవదా? పెనిమిటి, నేను నీకు ఏమైతా? నా పెండ్లామని. పెండ్లికి ముందు ఏం చెప్పినావు? నా దేవతవని. విన్నారా కొడుకులారా? దొరకే దేవతనైతే నీకేమైతారా? జ్వాలాబాయ్ దేశ్ముఖ్. విన్నావు కదా గదే. గీడ మొగోళ్ళు ఉన్నారా? గడిలో ఒక మొగోని చూసినా, ఆయన పేరు మల్లేష్ అంట. ఏడున్నాడు రాడు? ఏమ్రా వారి కట్నిగా దొరా సరన్న ఉదలకు మంచి శాస్త్రం చెప్పరాదురా? వెనకటికి కూడా నీసండి తుగ్లగ్గాడు కొంటె గుర్రాన్ని నిడిచిపెట్టి కుంటి గుర్రాన్ని ఎక్కిండట. ఏమన్నారా బాడుకో? కాల్ముక్తులను నిడిచిపెట్టి ఏమని లేదు. ఏమ్రా పిలిస్తే వినిపిస్తలే ఎవనికి? గడిలో ఒక్క మొగోడు కనిపిస్తలేడు. గీడ మొగోళ్ళు లేరా? మొలగట్టినోళ్ళు లేరా? కేల్ కథం అసలు భీమరావు బయటకు వచ్చిండు. ఇవాళ ఇది చచ్చినట్టే.
అయ్యో దొర చిన్న దోశలు చంపుతారేంటి? అరే కర్నిగా జంగలకు పోయి వేటాడుతాం దా. వెనకటికొకడు ఈయన సొంతోడే తీట తీర్చలేక ఇట పోదామన్నాడట. ఇంట్లో ఏం చేయనోడు అడవిలో ఏం చేస్తాడు ఇక. ఏం మొగోళ్ళురా మీరు? పెరుమిటి ఆగు పెరుమిటి, వాళ్ళనే చేయకు. నా మట్టి బంగారం కొడక ఒప్పుకునుంటే 100 ఏళ్ళు బతికేటోడిరా కొడక. ఇప్పుడు ఒక్క క్షణంలో సరిపోతాన్నావు. అరే ఓ భీమరావు, మస్తు పుడిచినావు. కత్తి దించు, దించకపోతే మందు గుండు నీ గుండెల్లో దిగుతుంది. సంజయ్ ఏందే గాయగా చేస్తా అన్నావు? నువ్వు నాకు పెండ్లామా ఆడికి పెండ్లామా? రే మల్లేష్ పోరా, గా తర్వాత సంగతి నేను చూసుకుంటా. చల్ నికల్. రే గానికి తోవి ఉండ్రా. కట్టుకున్న మొగుల్ని వదిలేసి నాకు బాంచన్ కొట్టి బానిస కొడుకు ఒత్తాసి కొడతావే? చల్ హట్. లెస్స చెప్పినావుతి. దొరికిన దాన్ని దోసుకుంటే దొంగ అయితావు, గదే దొరకబట్టి తీసుకుంటే దొర అయితావు. నా మొగుడు దొర. మల్లేష్ గాడిని గడిలో సంపితే ఎన్నుపోటు అంటారు, ఎంటాడు సంపితే దొరవేట అంటారు. నువ్వే చెప్పినావు కదా, పడుకున్న సింహం నోట్ల జింకచి తలబెడితే సింహానికి ఇజ్జత్ ఏముంటది? సింహం ఏటాడాలే, జింక పరిగెత్తాలే. నీకు ఎదురు తిరిగిన మల్లేష్ గాడు ఖతం కావాలే, నువ్వు కోరుకున్న రుద్రంగి నీ సొంతం కావాలి. గిదిరా దొరతనం అంటే, గిదిరా దొరబిడ్డ పౌరుషం అంటే. ఏమ్రా కర్ణం, విన్నావుగా? అదో గంత నువ్వో బొంత, ఇంట్లో ఉన్నదిరా వింత. ఇంటన్నదరా ఇంటంటనే రోమాలు దోమలు లెక్క కుడుతున్నాయి. ఏటాడు పెనిపెట్టి. ఒకడు ఎదురుబడి ఏటాడతాడు, ఒకడు ఎంటబడి ఏటాడతాడు. నేను ఎరేసి ఏటాడతా. భీమ్రావ్ దేశ్ముఖ్ రా బిడ్డ. నా కొడుకు నీళ్లు తాగిన రొక్కకి చచ్చిపోయిందన్నా. నీళ్ళు తాగకపోతే చచ్చిపోతారు కదక్క. తాగితే చచ్చిపోతావు బిడ్డ. దేవుడా, ఊళ్ళో వాళ్ళెవరో నీళ్లు తాగద్దు. ఆ దొరగాడు చెరువులో విషం కలిపిండు. మల్లేశన్న, ఆ దొరగాడు మోసం చేసిండే.